ఉప్పర్ పరిధిలోని ఒక దారుణమైన ఘటన చోటు చేసుకుంది. చక్రపాణి అనే వ్యక్తి సూసైడ్ చేసుకున్నట్టు కూడా తెలుస్తోంది. ముఖ్యంగా అమ్మాయి కాదన్నది అని చెప్పి కూడా తను సూసైడ్ చేసుకున్నాడు. అలాగే సూసైడ్ చేసుకునే ముందు ఒక సూసైడ్ నోట్ కూడా రాసి పెట్టడం కూడా జరిగింది. అయితే అమ్మాయి ఎందుకు కాదనింది, అసలు ఎప్పటి నుంచి తిని ఇలా డిప్రెషన్లో ఉన్నారు, అసలు ఏం జరిగింది అన్న విషయాలు వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు, వాళ్ళతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో తను అమ్మాయి కాదనింది అని చెప్పి సూసైడ్ చేసుకున్నారు అనేది వినిపిస్తుంది. అసలు ఎందుకు కాదనింది, ఏంటి అసలు గొడవ ఏం జరిగింది ముఖ్యంగా? ఆ అమ్మాయి 8 ఇయర్స్ రిలేషన్షిప్లో ఉంది. 8 ఇయర్స్ నుంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేసి ఈ అబ్బాయితోని ఫస్ట్ స్టార్టింగ్ ప్రపోజల్ కూడా ఇంకా అమ్మాయే పెట్టింది. ప్రపోజ్ చేయడము ఆ అమ్మాయి ప్రపోజ్ చేసింది. దాని తర్వాత ఇతను మూవ్ ఆన్ అయ్యాడు. 8 ఇయర్స్ రిలేషన్షిప్లో ఉండి ఆ అమ్మాయి ఈ అబ్బాయికి తెలియకుండా మళ్ళీ వేరే అతనితో రిలేషన్లో ఉండి చీటికి మాటికి గొడవ పెట్టుకోవడం, నువ్వు వద్దు అది ఇది అని చెప్పడము. అంటే ఎందుకు రీజను అది ఇది అని అడిగితే, లేదు మీ మమ్మీ క్రిస్టియానిటీలో ఉంది, మేము హిందూస్, మీ మమ్మీ క్రిస్టియానిటీ నుంచి మారితేనే హిందీలోకి మారితేనే మా ఇంట్లో ఒప్పుకుంటారు, లేదంటే ఒప్పుకోరు అని చెప్పింది. క్రిస్టియానిటీలో నిన్న మొన్న రాలేదు వాళ్ళు. ఈ అబ్బాయి పుట్టినప్పటి నుంచి క్రిస్టియానిటీలోనే ఉన్నారు. ఈ 8 ఇయర్స్ నుంచి గుర్తురాని క్రిస్టియానిటీ, నువ్వు ప్రపోజ్ చేసినప్పుడు గుర్తురాని క్రిస్టియానిటీ రీసెంట్గా గుర్తొచ్చింది. అది ఎందుకు ఏంటని వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా వాళ్ళ ద్వారా ఎంక్వైరీ చేయడం వల్ల ఆ అమ్మాయి ఇంకో అబ్బాయితో రిలేషన్లో ఉందని తెలిసింది. ఆ అబ్బాయి పేరు శ్రీకరణ్. ఆ అబ్బాయి కూడా కాల్ చేసి వార్నింగ్ ఇవ్వడము, ఆ అమ్మాయి కాన్ఫిడెన్స్లో పెట్టి మాట్లాడించి అవన్నీ వాయిస్ రికార్డ్స్ ఉన్నాయి, అవన్నీ మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. బెదిరించడం జరిగింది. బెదిరించిన తర్వాత ఈ అబ్బాయి అక్కడికి వెళ్ళాడు అమ్మాయితో. లేదు ఏంటి ఇది అంటే, అమ్మాయి వచ్చి అమ్మాయి మాట్లాడిన వాయిస్ రికార్డ్స్ కూడా మా దగ్గర ఉన్నాయి. అవును, నువ్వు అవసరం లేదు ఈరోజు, నీకు బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి, నువ్వు ఇది చేస్తావు అది చేస్తావు, తాగుతావు తిరుగుతావు అది ఇది. ఈరోజు అయితే తాగుతలేడు. ఈవెన్ తాగినా వాడికి ఎక్కువ అలవాటు లేదు, వాడు తాగడు, డీసెంట్ క్యాండిడేట్ మాకు తెలుసు. ఈవెన్ తాగినా కూడా 8 ఇయర్స్ అమ్మాయిని తిట్టడం కానీ కొట్టడం కానీ అలాంటివి ఏమైనా చేసేవాడు? అలాంటివి చేసేవాడు కాదు. ఎందుకు అంటే తను కలిసినప్పుడే ఎప్పుడైనా 1 అవర్ 2 అవర్స్ 3 అవర్స్ కలిసి ఉండేవాళ్ళు, మామూలు కలిసి. అప్పుడు మన అంతా నార్మల్. మీకు ఫోటో ఎవిడెన్సెస్ ఉన్నాయి, వీడియో ఎవిడెన్సెస్ ఉన్నాయి, అన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయి మా దగ్గర. అంటే ఇంత కనుక కొట్టి తిట్టి ఉంటే కనుక ఆ అమ్మాయి దిగే విధానం కానీ ఉండే విధానం కానీ మీకు తెలుస్తుంది. ఎంత హ్యాపీతో నవ్వుకుంటూ సెల్ఫీస్ దిగడం, వీడియోస్ తీసుకోవడము, ఎవ్రీథింగ్ మన దగ్గర ఉన్నాయి. ఎప్పుడైతే ఈ అబ్బాయిని ఇగ్నోర్ చేస్తుందో ఈ రీజన్ చెప్పి ఈ ఎంక్వైరీ చేయడం వల్ల తెలిసిన విషయం ఏంటంటే, వేరే ఇంకొకరితో రిలేషన్లో ఉంది ఆ అబ్బాయి, వేరే అబ్బాయితో. ఎందుకు రీజన్ అంటే నథింగ్, దెర్ ఈజ్ నో ఆన్సర్. అడిగాడు. అమ్మాయి ఫోన్ లాక్కొని వచ్చాడు. అమ్మాయి ఫోన్ కోసం ఇక్కడ ఇంటి దగ్గరికి వచ్చింది. ఇప్పుడు మేమున్నాం, ఏందమ్మా ఏంటి సిచ్యువేషన్ అంటే, అమ్మాయి రికార్డ్ కూడా మొత్తం నిన్ను వదిలించుకోవాలంటే నేను ఇంకోటితో ఉండాలి అది వెళ్ళిపోయి ఇలాగే మాట్లాడింది. అది ఎంత నా దగ్గర రికార్డింగ్స్ ఎవ్రీథింగ్ ఉన్నాయి. ఇలా మాట్లాడింది. ఇది అయిపోయిన తర్వాత మేము స్టేషన్కి వెళ్ళినాం. అదే రోజు పిఎస్లో కంప్లైంట్ చేయడానికి వెళ్ళినాం. కంప్లైంట్ తీసుకోలేదు పోలీసు వాళ్ళు. మా దగ్గర ఎలాంటి సెక్షన్ లేదు అమ్మాయి మీద కేసు తీసుకోవడానికి, ఇట్లా అయ్యింది ఇట్లా మోసం చేసిందని తీసుకోవడానికి మా దగ్గర ఎలాంటి అది లేదు. లేదంటే నువ్వు మర్చిపోరాదని సో కౌన్సిలింగ్ ఇచ్చి పంపించేస్తాం. ఇదే విషయం వాళ్ళ ఫాదర్కి ఫోన్ చేసి ఇన్ఫామ్ చేసాం, నీ కూతురు ఇలా చేస్తుంది, నీ ఇలా వచ్చింది ఇలా అంటే, మా కూతురు అక్కడే ఉందంటే ఉంది అంటే ఫోన్ ఇవ్వండి అని అన్నాడు. ఫోన్ ఇచ్చినాం. ఫస్ట్ ఇంటికి రన్నాడు. ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఆ అమ్మాయికి ఇప్పుడు వీడంటే ఇష్టం లేదు, వద్దు కాబట్టి అమ్మాయి వర్షన్లో చెప్పింది, నన్ను సతాయిస్తున్నాడు, నా వెనకాల పడుతున్నాడు, నాతో తప్ప. వాళ్ళ పేరెంట్స్ ఏం చేస్తున్నారు, ఇమ్మీడియట్గా మా ఫోన్ చేసి మేము పిఎస్కి వెళ్ళినాము రండి అని చెప్పినాం. చెప్తే లేదు మొన్న మాట్లాడతాను, నేను వస్తానంటే 2 డేస్ టైం తీసుకొని నన్ను ఎక్స్టెండ్ చేసి రేపు వస్తాను అని చెప్పేసి 10th రోజు వెళ్ళి కంప్లైంట్ పెట్టాడు. మే 10th రోజు కంప్లైంట్ పెట్టాడు. 11th రోజు ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. 12th రోజు ఈ అబ్బాయిని అరెస్ట్ చేశారు. ఈవెన్ అతను కంప్లైంట్ పెట్టిన విషయం కానీ ఎఫ్ఐఆర్ ఫైల్ అయిన విషయం కానీ ఎలాంటి ఇంటిమేషన్ మాకు లేదు. ఇక్కడికి వచ్చి రిమైండ్ చేసిన తర్వాత అరెస్ట్ చేసి అక్కడ రిమైండ్ చేసినంత వరకు మాకు తెలియదు. రిమైండ్ చేసే ముందు మాకు స్టేషన్కి పోక్సో కేసు పెట్టారు. ఆ అమ్మాయికి 20 ఇయర్స్, అమ్మాయికి 20 ఇయర్స్. ఈ అబ్బాయికి 12th రోజు అరెస్ట్ చేసారు. 14th అమ్మాయి బర్త్డే ఉంది, అప్పటికి 20 బర్త్డే, అంతకుముందు 19, 2 డేస్ తర్వాత 14. 2021లో ఏం జరిగిందంటే, అప్పుడు అమ్మాయి ఆ చాట్ కూడా ఉంది, హ్యాండ్ కట్ చేసుకొని వాళ్ళ ఫాదర్కే మెసేజ్ పెట్టింది. అవి కూడా ఇంక్లూడ్, అది గాడ్ గ్రేస్ ఏంటంటే వాళ్ళ డాడీ అని ఫీడ్ లేదు, వాళ్ళ డాడీ నెంబరే ఉంది, డైరెక్ట్గా నెంబరే ఉంది. నేను చచ్చిపోతున్నా, నన్ను టార్చర్ పెడుతున్నావు డాడీ, నువ్వు అది చేస్తున్నావు అని చెప్పేసి అమ్మాయి చేతి హ్యాండ్ కట్ చేసుకొని, సన్నీ నువ్వు రా నేను చచ్చిపోతున్నా అని చెప్తే ఈ అబ్బాయి 21లో అక్కడికి వెళ్ళాడు. అప్పుడు ఆ అమ్మాయికి 16 ఇయర్స్. అప్పుడు వాళ్ళ మదర్ ఏం చేశారు, కంప్లైంట్ మేడిపల్లి పిఎస్లో కంప్లైంట్ ఇచ్చారు. అప్పుడు మేము వెళ్ళాము, మాట్లాడాము, మళ్ళీ జరగదండి రాడు అంటే ఇది అది అని చెప్పేసి తీసుకొచ్చినాము. అప్పుడు కంప్లైంట్ ఏం కాలేదు, జస్ట్ పేపర్ నోట్ ఇచ్చారు, అయిపోయింది. అది తీసుకొని వీళ్ళు ఎగ్జిస్టింగ్ కేసు కింద పెట్టి, అంటే 16 ఇయర్స్ ఉన్నప్పటి నుంచి మైనర్ అని చెప్పి ఈమె మేజర్ అయినా కూడా పోక్సో కేసు యాడ్ చేసి పోక్సో కేసు పెట్టిన. మరి పోక్సో కేసు పెట్టినప్పుడు మీ దగ్గర ఇన్ని ప్రూఫ్స్ ఉన్నాయి కదా, తను సూసైడ్ చేసుకున్నప్పుడు కూడా ఈ అబ్బాయిని పిలవడం కావచ్చు, ఇద్దరు రిలేషన్లో ఉండడం కావచ్చు, మరి ఇవన్నీ మీరు పోలీసులకి ఆధారాలుగా చూపించి తప్పేమీ లేదు అని చెప్పి మీరు ప్రయత్నం ఏం చేయలేదు? మాకు ఎక్కడ ఛాన్స్ ఇవ్వలేదు.
ఆయనను అరెస్ట్ చేసిర్రు. మాకు అబ్బాయి చెప్పాలి ఇదంతా జరుగుతుంది, ఇవన్నీ మాకు తెలియదు. వీళ్ళు లివింగ్ రిలేషన్లో ఉన్న ఇవన్నీ తెలియదు. అప్పుడున్నది బ్రేకప్ అయిపోయింది అనుకున్నాం మేము. దాని తర్వాత మళ్ళీ జరగడింది, వాళ్ళు అరెస్ట్ చేసిర్రు. అబ్బాయితో మాట్లాడడానికి లేదు, అబ్బాయి చెప్పిండు లేదు బావా ఇది అది అని చెప్తున్నాడు. సార్తో కూడా చెప్పాను అంటే లేదండి అమ్మాయి వచ్చి చెప్పింది, మేము రిమైండ్ చేయాల్సిందే, ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది, ఇప్పుడు మేము ఏం చేయలేము సార్, అట్లీస్ట్ మీరు ఇన్ఫామ్ చేయాలి కదా సార్ అంటే మేము ఇన్ఫామ్ చేయాలని మీరు అంటున్నారు. డైరెక్ట్ ఆ అమ్మాయి వచ్చి చెప్పిన తర్వాత మేము ఆ అమ్మాయి వచ్చి నన్ను 16 yearsకి ఇలా అవుతుందని చెప్పి ఎగ్జిస్టింగ్ కేసు రిపోర్ట్ తీసుకొచ్చినాడు మేడిపల్లి పిఎన్స్ నుంచి. మేము డైరెక్ట్ మాకు రైట్స్ ఉన్నాయి చేయడానికి, రిమైండ్ చేయడానికి రైట్స్ ఉన్నాయి. ఓకే సార్ అని చెప్పేసి మేము అడ్వకేట్ మాట్లాడుకున్నాం. 52 days తర్వాత బెయిల్ మీద వచ్చారు బయటికి. వీళ్ళు నువ్వు బయటకు వచ్చినా కూడా చంపుతాము అని చెప్పడము, అట్లా ఇట్లా అండం బయటి వాళ్ళతో చెప్తున్నారు. అది మాకు తెలుస్తూనే ఉంది. వాడు బయటికి ఈవెన్ బెయిల్ మీద వచ్చినా కూడా మేము మళ్ళీ పంపిస్తాం లోపలికి, వాడిని మాత్రం విడిచిపెట్టామని చెప్పేసి వాళ్ళ ఫాదరు ఇదంతా చెప్పడం జరిగింది. ఈవెన్ ఎక్కడా కూడా ఈవెన్ పోలీసులు కానీ ఈవెన్ వాళ్ళ పేరెంట్స్ కానీ ఈ అబ్బాయిది తప్ప అమ్మాయిది తప్పని ఎక్కడా కూడా ఎంక్వైరీ చేయలేదు. ఏదైతే అమ్మాయి చెప్పిందో దాన్నే కన్సిడర్ చేసి అబ్బాయి పైన ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి రిమైండ్ చేసి జైలుకి పంపించినారు. మరి బెయిల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ అమ్మాయి ఇంటికి వెళ్ళడం కానీ అమ్మాయిని ఇబ్బంది పెట్టడం కానీ ఏమైనా చేశారు? ఎక్కడికి వెళ్ళడం జరగలేదు. దాని తర్వాత ఈ అబ్బాయి బెయిల్ మీద వచ్చిందని తెలిసి వాడిని కొట్టడానికి వాడిని అది ఇది చేయడానికి చూస్తున్నారని కూడా మాకు తెలిసింది సగం. కాకపోతే అది మాకు క్లారిటీ లేదు కాబట్టి మేమేమి ఎలాంటి అదే తీసుకోలేదు. సండే వెళ్ళి సిగ్నేచర్ చేసి రావాలి, స్టేషన్లో చేసి వస్తున్నాడు. ఆయన బ్రెయిన్ వాష్ చేస్తున్నాం, బయటికి వెళ్ళకుండా చూసుకుంటున్నాం. ఆయన అబ్బాయి ఎక్కడికి వెళ్ళలేదు, బయటికి ఇంట్లోనే ఉంటున్నాడు. దాని తర్వాత వాళ్ళకి మళ్ళీ ఏదో కాల్స్ రావడం ఈ అబ్బాయికి ఏదో జరిగింది, అది ఇంకా మాకు చెప్పలేదు. అబ్బాయి చెప్పకుండా నిన్న ఏం జరిగింది, నిన్న మార్నింగ్ ఈ అబ్బాయి అమ్మాయి దగ్గరికి వెళ్ళినారు. ఈ అబ్బాయి అది అబ్బాయికి ఆ అమ్మాయికి తెలియదు. ఇప్పుడు చెప్పడానికి వీలు లేడు. ఆమె ఏం చెప్తుందో మనకి ఏది నిజం అనేది తెలియదు. వెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మాయి 100కి డైల్ చేసిందంట. దాని తర్వాత నాకు అక్కడ ఏం జరిగింది అనేది తెలియదు. తర్వాత స్టేషన్ నుంచి నాకు కాల్ వచ్చింది, మీ కిషోర్ ఎక్కడున్నారు మీరు అంటే, చెప్పండి సార్ నేను సెలూన్ షాప్లో ఉన్నాను, మీ సన్ ఎక్కడ ఉన్నారంటే ఏమైంది సార్ అని అడిగితే వాళ్ళ పేరెంట్స్ మళ్ళీ వచ్చినారు కంప్లైంట్ చేయడానికి. ఈ అమ్మాయి వెనకాల వెళ్ళినాడు అని వచ్చినారు. మరి కంప్లైంట్ తీసుకుంటే మళ్ళీ రిమైండ్ చేయాల్సి వస్తుంది, మీరు వస్తారా మాట్లాడుతుంటే సార్ నాకు ఒక 5 minutes టైం ఇవ్వండి, నాకు తెలియదు నేను కాల్ చేసి కనుక్కుంటానని చెప్పేసి వాళ్ళ మదర్కి కాల్ చేశాను. వాళ్ళ మదర్కి కాల్ చేసిన తర్వాత వాళ్ళ మదర్ ఎక్కడ ఉన్నారు అంటే ఇంట్లో ఉన్నాడు అని చెప్పింది. మీరు ఇమీడియట్గా ఇంటి దగ్గరికి వెళ్ళండి అని చెప్తే వాళ్ళ మదర్ ఇంటి దగ్గరికి వచ్చింది. దాని తర్వాత నేను కూడా ఈ అబ్బాయికి ఫోన్ చేసి ఏం జరిగిందరా అంటే, లేదు బాబు ఇట్లా నన్ను చంపుతుంది ఇది అంటున్నారు, నేను మాట్లాడడానికి వెళ్ళినాను, ఇది జరిగింది అని చెప్పేసి, లేదు ఇట్లా నువ్వు ఇంటి దగ్గరికి రా నేను మాట్లాడదాము అని చెప్పిన. వాళ్ళ మదర్ అప్పుడే వచ్చింది, డోర్ లాక్ చేసుకున్నాడు అతని బెడ్రూమ్ లాక్. వాళ్ళ మదర్ డోర్ కొడుతుంది, ఏం కాదు మమ్మీ నేను ఏం చేసుకోవట్లేదు, నువ్వు భయపడకు, నువ్వు ధైర్యంగా ఉండు, నాకేం అవ్వదు అని చెప్పుకుంటూ వాళ్ళ మమ్మీతో మాట్లాడుకుంటూనే ఊరేసుకున్నాడు. వీళ్ళ మమ్మీ పైనకి వెళ్ళి పైన టెనెంట్స్ ఉన్నారు, వాళ్ళని హెల్ప్ కోసము ఆ టెనెంట్స్కి పిలవడం జరిగింది. వాళ్ళు కిందికి రావడం జరిగింది, డోర్ తీసి బయటికి జరిగింది. నాకు కాల్ చేసినారు, ఇమీడియట్గా నేను వచ్చినాను సెలూన్ షాప్కి. అప్పటికి అయిపోయింది ఆల్మోస్ట్. మేము ఇమీడియట్గా మ్యాట్రిక్స్ హాస్పిటల్ తీసుకెళ్ళినాము. అక్కడ ఈసీజీ అవన్నీ తీసి కన్ఫర్మ్ చేసినారు డెత్ అయిపోయింది. సో ఇలా తను హ్యాంగ్ చేసుకున్నాడని ఇంటిమేట్ చేశారా అమ్మాయికి? అమ్మాయికి నేను ఇంటిమేట్ చేయాలి, హ్యాంగ్ చేసుకుని చనిపోయి ఎప్పుడైతే డెత్ అయింది కన్ఫర్మ్ అయిందో నేను ఇమీడియట్గా నాకు ఎవరైతే పోలీస్ కాల్ చేశాడో అతనికి రిటర్న్ కాల్ బ్యాక్ చేశాను. నేను వాళ్ళు అక్కడే ఉన్నారా, ఇలా జరిగింది, ఇతను చనిపోయాడు, నేను వస్తున్నాను అక్కడికి, ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయగానే వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోయినారు. లేరు, అక్కడ లేరు, స్టేషన్ దగ్గర లేరు వాళ్ళు. నేను అడిగా మీరు ఎలా వదిలేస్తారు సార్ అని కూడా అడిగితే, లేదు మీరు కంప్లైంట్ వాళ్ళు ఇవ్వడానికి వచ్చినారు, మీరు జరిగింది నేను చెప్పినాను, మీరు కంప్లైంట్ ఇస్తే మనము ఏదైనా చేయడానికి వస్తుంది, నేను ఆపడానికి నాకు రాదు కదా అన్నారు. దాని తర్వాత మా టెన్షన్లో మేము పడి ఉన్నాం. కానీ ఎక్కడ కూడా చూడండి సూసైడ్ చేసుకుంటున్నప్పుడు ఆ అమ్మాయికి మళ్ళీ ఫోన్ చేయడం కానీ మెసేజ్ పంపించడం కానీ ఏమైనా చేశాడా మొబైల్లోని? 9 చెక్ చేసాము, 9:55కి అలా నా లైఫ్ మొత్తం స్పాయిల్ చేసావు ప్రియా, ఈవెన్ నా ఫ్యామిలీని కూడా నేను చేయలేదు. నా ఫ్యామిలీని పక్కన పెట్టి నీకోసం నేను మ్యారేజ్ చేసుకోవాలని మా మదర్తో గొడవ పడ్డాను, ఎంతో జరిగింది. నువ్వు నా హార్ట్ బ్రేక్ చేస్తావు అనుకోలేదు, నువ్వు శ్రీకరణ నాతో రిలేషన్లో ఉండి నేను మ్యారేజ్ చేసుకోవాలనుకున్నాను, నాకుతో అన్నీ చెప్పి ఇంకో పర్సన్తో నేను ఇల్లీగల్ రిలేషన్లో ఎలా ఉంటావు, వాడితో ముద్దులు పెట్టించుకుంటూ ఎలా తిరుగుతావు, ఫోన్లో చెప్పావు ఏంటిది అని చెప్పేసి పెట్టి, దిస్ ఈజ్ లాస్ట్ మెసేజ్ ఫర్ యూ, నా లైఫ్లో ఇంకా నీకు రాదు, ఐఎమ్ షట్ డౌన్ కానీ నా లైఫ్ మొత్తం స్పాయిల్ చేస్తావు అని చెప్పేసి పెట్టిండు. ఈవెన్ ఇఫ్ యూ నీడ్ నేను అది కూడా నేను చూపిస్తాను చూడండి. అమ్మాయి దగ్గర నుంచి ఏమైనా రిప్లై వచ్చిందా? రాలేదండి, ఇన్స్టాగ్రామ్లో తను బ్లాక్లో పెట్టినట్టుంది, తిను పంపించాడు, ఇది పంపించాడు. ఈవెన్ మెయిల్లో నా మెయిల్కి పెట్టాడు, అతను ఏమేమి స్టార్టింగ్కి వెళ్ళి ఎవరెవరు ఉన్నారు ఏం జరిగింది A to Z మ్యాటర్ నాకు మెయిల్ చేశాడు, మా వైఫ్కి మెయిల్ చేశాడు, ఈవెన్ ఆ అమ్మాయికి కూడా మెయిల్ చేశాడు. అది మేము తర్వాత ఇదంతా కరెక్ట్గా నైట్ ఫోన్ మొత్తం తీసుకున్న పాస్వర్డ్ తెలియకపోతే అవన్నీ ట్రై చేసి కొత్త పాస్వర్డ్లు కొట్టి అది అన్లాక్ చేసి
మేము చూసినాము. అండ్ సూసైడ్ నోట్ కూడా రాశారు. అండ్ ఇంట్లో కూడా పేపర్ పెన్ అన్ని A to Z అన్నీ రాశారండి. సో ఆ అమ్మాయికి పంపించిన తర్వాత మీ రిలేటివ్స్కి కానీ లేకపోతే తన బెస్ట్ ఫ్రెండ్స్కి ఎవరికైనా కానీ చెప్పడం కానీ ఇలా నేను సూసైడ్ చేసుకుంటున్నాను అని చెప్పడం కానీ ఏమైనా చెప్పారు? ఎవరికి చెప్పలేదు, ఎవరికి తెలియదు. ఓకే. సో తను సూసైడ్ చేసుకున్నప్పుడు ఇంట్లో వాళ్ళ మదర్ తను మాత్రమే ఉన్నారా? వాళ్ళ మదర్ షాప్లో ఉంది. నేను కాల్ చేస్తే వెళ్ళామంటే తను వచ్చింది. అప్పుడు ఇంట్లోనే ఉన్నాడు. 2 రూమ్స్ ఉంటాయి, మెయిన్ డోర్ ఓపెన్ ఉంది. ఆ అబ్బాయి బెడ్రూమ్ ఏదైతే ఉందో అబ్బాయి బెడ్రూమ్ లాక్ చేసుకున్నాడు లోపల. వాళ్ళ మమ్మీ వెళ్ళింది, డోర్ నాక్ చేస్తుంది. ఏం లేదు మమ్మీ, నేను ఏం చేస్తలే అనుకుంటే విత్ ఇన్ 5 మినిట్స్లోనే జరిగిపోయింది మొత్తం. మీరు రావడం లేట్ అయింది అప్పటికి? నాకు అసలు ఇంకా నేను నార్మల్గానే ఉన్నాడు, ఇంటికి వెళ్ళమని చెప్పాను. అసలు ఇదంతా జరుగుతుంది తెలియదు. వాళ్ళ మమ్మీ పడిపోయాడు, సోదపోయాడు, అన్నీ మాట్లాడట్లేదు కాల్ చేసి వచ్చే లోపల జరగాల్సింది జరిగిపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ ఎటువంటి యాక్షన్ తీసుకోపోతున్నారు? ఆల్రెడీ మొత్తం అమ్మాయి వల్లే జరిగింది. అమ్మాయి చనిపోయినప్పుడు కూడా అమ్మాయికి మెసేజ్ చేశారు కాబట్టి మీ దగ్గర కూడా చాలా ప్రూఫ్స్ ఉన్నాయి అంటున్నారు కాబట్టి నెక్స్ట్ ఎలా ప్రొసీడ్ అవుదాం అనుకుంటున్నారు? నేను ఏమంటున్నానంటే మాకు న్యాయం జరగాలి. ఒకటి మాకు కావాల్సింది ఒకటే, మీరు ఎక్కడా కూడా ఒక అమ్మాయి పోక్సో కేసు పెట్టిందని పోక్సో కేసు ఫైల్ చేసి 2 months జైలుకి పంపించారు రిమైండ్ చేసి. అది మీరు ఎక్కడా ఎంక్వైరీ చేయలేదు. ఒక అమ్మాయి అబద్ధం చెప్పి ఉండొచ్చేమో, కావాలని ఇప్పుడు చెప్తుండొచ్చేమో. అట్లా నిజమని ఏంటి, ఈవెన్ వాళ్ళ పేరెంట్స్ కావాలని చెప్పించుండొచ్చేమో. ఈవెన్ మీరు ఎంక్వైరీ చేయకుండా మీరు FIR ఫైల్ చేసి రిమైండ్ చేశారు. దానికి నాకు ఆన్సర్ కావాలి. దెన్ ఇంకొకటి, ఈ అమ్మాయికి సంబంధించి అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. ఇలా 8 years నమ్మించి తిరిగి ఇప్పుడు ఇంకొకరితో తిరుగుతుంటే అది తప్పు అని చెప్తే, ఆ తప్పు అని చెప్తే వీడిపైన ఇలాంటి కేసులు పెడతారా? మేము మీడియా ముందు చెప్పొచ్చో చెప్పొద్దో తెలియదు. నేను ఇది కూడా చెప్తున్నాను, ఇంతవరకు వాడిపోయిన తర్వాత నేను దాచిపెట్టాల్సిన పని లేదు. ఆ అమ్మాయి గొడవ స్టార్ట్ అయింది. అమ్మాయి సెక్షువల్గా 3SM కావాలి, నాకు 2 చేయాలని 3 చేయాలని మాట్లాడిందంట. అలా మాట్లాడిన మాటలకి దానికి సంబంధించిన ఎవిడెన్స్ కూడా మా దగ్గర ఉంది. మేము చూపెట్టగలుగుతాం. డైరెక్ట్ ఆయనతోనే మాట్లాడింది. దానికి సంబంధించిన రికార్డ్స్ ఉన్నాయి, వాళ్ళు ఎలా మాట్లాడినారో ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అంటే ఒక అమ్మాయికి ఏదైనా జరిగితే ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటారు. నేను ఇంకో క్వశ్చన్ చేస్తున్నాను, రిమైండ్ చేసినప్పుడు విత్ ఇన్ 1 hourలో ఈ అబ్బాయిని ఎర్లీ మార్నింగ్ 7 o'clock వచ్చి అరెస్ట్ చేసి రిమైండ్కి పంపించారు. మేము నిన్న ఇచ్చినాం కంప్లైంట్, బాబు చనిపోయినాడు, నిన్న కంప్లైంట్, ఇప్పటి వరకు యాక్షన్ తీసుకోలేదు పోలీసు. ఇప్పుడు మేము వెళ్తే అక్కడ బందోబస్తులో మా రూల్స్ మాకు ఉంటాయండి. ఆ అబ్బాయి సూసైడ్ నోట్ రాసినాడు, మేము చెక్ చేసుకోవాలి, మేము ఎంక్వైరీ చేయాలి, చేసిన తర్వాత మేము రిమైండ్ చేస్తామని చెప్పేసి మాకు FIR కాపీ ఇచ్చారు. FIR కాపీ కూడా ఉంది, మీకు చూపిస్తాను. అది ఇప్పుడు ఇవ్వలేదు వాళ్ళకి ఇంకా సూసైడ్ అంటే మేము అవి జిరాక్స్ కాపీస్ తీసి మేమైతే ఏదైతే రిపోర్ట్ ఇచ్చామో దానికి ఫైల్ చేసి అది సబ్మిట్ చేసినామో ఒరిజినల్స్ అన్ని నా దగ్గర పెట్టుకున్నాను, నేను ఇవ్వలేదు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా నా దగ్గర. సో ఇప్పుడు మీరు అమ్మాయి పైన ఎలా అయినా సరే యాక్షన్ 100% తీసుకోవాలని చెప్తున్నాను. 100% తీసుకోవాలని చెప్తున్నాను. ఇన్ ఫ్యూచర్ ఏ మేల్కైనా, ఈవెన్ ఇప్పటివరకు అందరు పోలీసు చెప్పారు కదా, ఈవెన్ ఆ రోజు పోలీసు ఏదైనా సెక్షన్ నుండి మేము ఫస్ట్ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు కంప్లైంట్ తీసుకుని ఉంటే కనుక ఆ అబ్బాయి జైలుకి వెళ్ళేవాడు కాదు, ఆ FIR ఫైల్ అయ్యేదే కాదు, ఈరోజు వాడు చచ్చేవాడే కాదు. కాబట్టి అబ్బాయిలను కూడా నమ్మి కొంచెం వాళ్ళకు కూడా ఎంక్వైరీ చేసి నిజమేది అబద్ధమేది నిజాలు తెలుసుకొని మీరు కేసులు పెడితే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఎన్నో కేసులు మీరు కూడా చూస్తున్నారు, మీరు ఎన్నో జరుగుతున్నాయి, చచ్చిపోతున్నారు, పిల్లలు చంపేస్తున్నారు, మూలు ఎక్కడ ఏది లేదు. అంటే అమ్మాయిలకి ఎప్పుడో పెట్టింది, ఏదో చట్టం పెట్టింది, షీటీమ్ అని పెట్టినారు, అన్నీ పెట్టినారు. కానీ ఇప్పుడు కావాలని చూస్తే పోక్సో కేసులు పెడుతున్నారండి. మీకు కూడా తెలుసు ఎన్నో పోక్సో కేసులు, వేల పోక్సో కేసులు ఉన్నాయి, ఎన్నో జరుగుతున్నాయి. అందులో ఎంత నిజం ఉంది, ఎంత అబద్ధం ఉంది, కనీసం ఎంక్వైరీ చేయాలి కదా, అడగాలి కదా. 8 years తిరిగింది కదా, దానికి నాకు ఏం ఆన్సర్ ఇస్తారు వాళ్ళ పేరెంట్స్? అమ్మాయి ఈ అమ్మాయిని మీరు వాళ్ళ ఫాదరు పెట్టారు అంటే ఏమని, ఈసాంటి క్యారెక్టర్ ఉన్న అమ్మాయిలు కానీ అంటే పెట్టారు కదా. ఒక నిమిషం, ఎమ్మటిబడి వేధించిండు, అది చేసిండు, ఇది చేసిండు అని పెట్టారు కదా. ఇది వాళ్ళ ఇంట్లో, వాళ్ళ బెడ్రూమ్లో, అమ్మాయి వాళ్ళ బెడ్రూమ్లో వాళ్ళ ఫాదర్ వచ్చి కేసు పెట్టిండు కదా, మీ వాడు ఎమ్మటి పడుతున్నాడు అని చెప్పి. నీ కూతురు ఇంట్లో సిగరెట్లు తాగుతుంది, మందు తాగుతుంది, నువ్వేం బిక్తున్నావు మరి? ఒక ఆడిపిల్లని చూసుకొని ఇక నీకే చేతనైతే లేదు, ఒక మగపిల్లని వెనకాల మేము తిరుగుతామా ఎటు పోతున్నాడు, ఏం చేస్తున్నాడు అని చెప్పి. చూడండి వాళ్ళ ఇల్లు కదా, ఇదేం మేము చేసింది కదా. ఇవి ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి మేడం, చూపెట్టాలంటే చాలా ఉన్నాయి, చాలా చూపెట్టగలుగుతాం. అబ్బాయికి పంపించినాయి, ఆమె సెల్ఫ్గా తీసుకొని వాట్సాప్లో షేర్ చేసినాయి ఇవన్నీ. అమ్మాయికి ప్యాషన్, ఒకరి తర్వాత ఒకరితో తిరగడం, వీడితో అవసరం అయిపోయింది. ఇప్పుడు అబ్బాయి మాట ఎవరో నమ్మట్లేరు, ఎక్కడ అమ్మాయి మాటే నమ్ముతున్నారు. అది అందరికీ తెలిసిన విషయమే, అది ట్రూ. కాబట్టి నేనేం చెప్పినా
నమ్ముతారు. కాబట్టి వాడితో ఎంజాయ్ చేసింది, వాడితో అవసరాలు తీరిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు వాడు వద్దు, వాడిని వదిలించుకోవాలంటే రివర్స్ చెప్పాలి నా వెనకాల పడుతున్నాడు అని చెప్పి. నెంబర్ ఆఫ్ ఫొటోస్ నేను చూపిస్తాను, డేట్స్ వైజ్తో సహా. గూగుల్లో స్టోర్ అయి ఉంటాయి కదా, డేట్స్, టైం, ఎవ్రీథింగ్ ఉంటాయి కదా, అన్నీ ఉన్నాయి. అదే ఈ అబ్బాయి వీళ్ళు అన్నట్టుగా షీ టీం పెట్టినారు, అది ఏమంటారు, సారీ, పోక్సో పెట్టినారు, ఎమ్మటి పడ్డాడు, హరైజ్ చేసిండు, కొట్టినారు అని 305, 506 సంథింగ్ కేసులు పెట్టినాడు. అలాంటి చేసేవాడు అయ్యి ఉంటే దాని వెనకాల పడేవాడు కాదు, మంచి యూజ్ అండ్ త్రో చేసుకుని వదిలేసేవాడు, ఇంకో దాన్ని చూసుకునేవాడు. చచ్చిపోయి పడుకునేటోడు కాదు కదా, చచ్చిపోయేటోడు కాదు కదా. ఈడు అన్నోన్ చిల్లర క్యాండిడేట్ అయ్యి ఉంటే వాళ్ళు చెప్పి ఉంటే ఎమ్మటి పడి ఉంటే చచ్చిపోయేటోడు కాదు కదా. బయలు మీద బయటకు వచ్చి ఇంకో దాన్ని చూసుకునేటోడు, వాళ్ళ లైఫ్ వాడు చూసుకునేటోడు. కానీ చాలా డిప్రెషన్ వెళ్ళండి మేడం, చాలా ట్రస్ట్ చేసిండు ఆ అమ్మాయిని. ఆ అమ్మాయే లైఫ్ అనుకున్నాడు, ఆ ఫ్యామిలీని కూడా పక్కన పెట్టినాడు ఆ అమ్మాయి కోసం. ఆ అమ్మాయి అలా చేయడం ఆ అబ్బాయి తట్టుకోలేక చాలా డిప్రెషన్కి వెళ్ళి ఈ సిచ్యువేషన్ వచ్చింది, అబ్బాయి చనిపోవడం జరిగింది.